ఫ్రెండ్స్, ఈ వీడియోలో లెంట్ల పైన బల్లలు అనేవి రెండు పద్ధతుల్లో చేస్తూ ఉంటారండి. ఒకటి సెంటరింగ్ అవి పెట్టించేసి పైనే పోస్తూ ఉంటారు. రెండో మెథడ్ వచ్చేసి ఈ విధంగా కింద మనకి బల్లలు అనేవి పోసేసి పైన ఎక్కిచ్చేసి దానిపైన కట్టుబడి కట్టేసి మనకి లెంటల్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తూ ఉంటారన్నమాట. ఇలా రెండు పద్ధతుల్లో చేస్తారు. ఈ రెండిట్లో మనకి ఏదై చేసుకుంటే మనకి తక్కువ బడ్జెట్ అయిపోతుంది, అలాగే వీటిని ఎన్ని రోజుల వరకు కూడా క్యూరింగ్ చేసుకుని ఆరబెట్టిన తర్వాత మన ఇంటికి యూస్ చేసుకోవాలి, ఇలా చేసుకోవటం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి, ఇవి ఏ మెజర్మెంట్స్, ఏ కొలతల్లో ఎంతెంత మందం పోసుకోవాలి, అలాగే వీటికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఇలా వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. వీడియోని పూర్తిగా చూడండి, అలాగే ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఇవి మనకి రెండు పద్ధతులు అని చెప్పాము కదా. ఈ రెండు పద్ధతుల్లో కూడా మనకి సెంటరింగ్ ఇవన్నీ పెట్టుకొని చేసుకునే పద్ధతి ఒకటి, ఇది కింద పోసేసి డైరెక్ట్ గా పైన ఎక్కిచ్చేసి చేసుకునే పద్ధతి ఇది రెండో పద్ధతి అనమాట. ఇలా చేసుకోవటం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది, అలాగే ఈ బల్లలు అనేవి ఆరటానికి మనకి కొంత సమయం అనేది మనం వీటికి కేటాయించవచ్చు. ఈ లోపు మన హౌస్ మొత్తం కూడా మంచిగా క్యూరింగ్ అనేది చేసుకుంటూ మనకి బెనిఫిట్ అనేది ఈ విధంగా ఉంటుంది. అలాగే బడ్జెట్ విషయంలో కూడా మీరు కింద పోసుకొని బల్లలు అనేవి పైకి ఎక్కించడం వల్ల తక్కువ బడ్జెట్ లో మనకి అయిపోవడం జరుగుతుంది. ఇలా కాకుండా రెండో మెథడ్ లో మీరు డైరెక్ట్ గా సెంటరింగ్ అనేది పెట్టించేసి పైన మీకు బుట్టలు అనేవి కట్టించి అక్కడ మనకి లెంట్లు అనేది మొత్తం కూడా కలుపుకొని పోసుకొని ఆ విధంగా చేసుకుంటే మీకు టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది, అలాగే మనీ అనేది ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సిన ఇదైతే వస్తుంది. అలాగే స్టాండర్డ్ వర్క్ ఈ రెండిట్లో ఏది అన్నట్లయితే మనకి మంచి స్టాండర్డ్ వర్క్ కావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు సెంటరింగ్ అనేది పెట్టించుకొని బుట్టలు అనేవి కట్టించుకొని బల్లలు అనేవి పోసుకొని ఆ తర్వాత పై పిల్లర్లు పోసుకొని కట్టుబడి అనేది కట్టుకోవటమే అది మీకు స్టాండర్డ్ వర్క్ అయితే అవుతుంది. అలా కాకుండా తక్కువ బడ్జెట్లో ఈజీగా పని అయిపోవాలి, తేలిగ్గా మనకి ఇవి కొంచెం సేవ్ చేసుకోవాలి అని ఎవరైతే చూస్తుంటారో వాళ్ళు ఈ టైప్లో ఈ బల్లలు అనేవి పోయించేసుకొని కిందే మనకి తర్వాత పైకి ఎక్కిచ్చేసి ఇవన్నీ కూడా వర్క్ అనేది మనం కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఇది రెండో మెథడ్. ఇలా రెండు పద్ధతుల్లో మనకి ప్రెజెంట్ ఈ బల్లలు అనేవి పోసి మనకి కిటికీల పైన దర్వాజాల పైన ఫిక్స్ చేసి ఈ లెంటల్ వర్క్ అనేది చేస్తూ ఉంటారండి. ఈ రెండే మనకి ప్రెజెంట్ నడుస్తున్న పద్ధతులు అయితే. ఇక ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి కింద బల్లలు అనేవి పోసేసి పైకి ఎక్కిచ్చేసి మనకి వర్క్ అనేది చేయటం. ఇలా చేసుకుంటానికి టోటల్ గా 12 శాల్తీలకి, అంటే మనకి దర్వాజాలు కానీ కిటికీలు కానీ మొత్తం ఒక 12, ఇలా 12 శాల్తీల మీదకి ఎంత బడ్జెట్ అవుతుంది బల్లలు అనేవి పోయటానికి, ఇవి ఏ సైజులో పోసామనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తానండి. ముందుగా ఈ 12 శాల్తీల మీదకి కూడా ఈ లెంటలు అనేవి, ఈ కాంక్రీట్ బల్లలు అనేవి పోయటానికి మనకి 8mm సువ్వలు ఏవైతే ఉంటాయో ఈ సువ్వలు వచ్చేసి మనకి 8 సువ్వల దాకా మాకు ఇక్కడ అవసరం అయితే అయినాయండి. 8 సువ్వలు అంటే ఒక సువ్వ ధర వచ్చేసి ప్రెజెంట్ 250 రూపాయల నుంచి 270 రూపాయల దాకా కూడా తీసుకుంటున్నారు 8mm బార్ అనేది. కాబట్టి మనకి 8 బార్లకు వచ్చేసి 250 రూపాయలు చొప్పున 2000 రూపాయల దాకా ఈ సువ్వలకైతే, ఇందులో పెట్టిన సువ్వలకి ఖర్చు అనేది అవడం జరిగిందండి. అలాగే ఇవి మొత్తం పోయటానికి సిమెంట్ అనమాట. సిమెంట్ వచ్చేసి 2.5 బస్తాల దాకా అయితే అవసరమైంది. 2 నుంచి 3 బస్తాలు, 2.5 బస్తా మాకు పట్టింది. కాబట్టి 2 నుంచి 3 బస్తాలు అనేది మీరు తెప్పించుకుంటే ఈజీగా ఈ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. మనకి సిమెంట్ బస్తాలకు వచ్చేసి టోటల్ గా ఒక 1000 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవడం జరుగుతుందండి. అలాగే మనకి ఇందులోకి ఈ ఇసుక కాంక్రీట్ అనేది 20mm కాంక్రీట్ అనేది యూస్ చేస్తాం కాబట్టి ఈ రెండింటికి కలుపుకొని ఒక 1200 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవడం జరుగుతుంది. అలాగే ఇక మేస్త్రి అనమాట. ఇది మొత్తం పోయడానికి ఒక మేస్త్రి అలాగే ఒక కూలి మనిషి ఇద్దరైతే అవసరం అవుతారు. ఒక రోజులో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేస్తారు. ఇలా చేసుకుంటానికి టోటల్ గా వీరికి వచ్చేసి ఒక 1600 రూపాయల దాకా ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది మేస్త్రులకు వచ్చేసి. ఇప్పుడు టోటల్ గా ఒక 12 శాల్తీల మీదకి ఈ బల్లలు అనేవి మనం చేసుకోవాలి అని చూస్తున్నట్లయితే సుమారుగా మనకి లేబర్ కానీ మెటీరియల్ కానీ టోటల్ గా కలుపుకొని ఒక 5800 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఇకపోతే ఇవి మనం ఏ సైజులో పెట్టుకోవాలి అనేది మనం చూస్తున్నట్లయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనకి 8 అంగుళాలు. ఇక్కడ మొత్తం కూడా సిమెంట్ రాయి కట్టుబడి అనేది కట్టారు కాబట్టి 8 అంగుళాలు మందంతో మనకి అవుట్ సైడ్ ఉండే వాల్స్ అనేవి వస్తాయి కాబట్టి ఇక్కడ 8 అంగుళాలు మందంలో పోయడం జరిగింది. ఇక అలాగే దీని యొక్క పొడవు వచ్చేసి మనకి 4.5 అడుగులు అనేవి పోయడం జరిగింది. 4.5 అడుగులు అనేది పోసినట్లయితే మనకి దర్వాజాల కన్నా కిటికీల కన్నా ఎక్స్ట్రానే ఉంటుంది కాబట్టి మనకి పర్ఫెక్ట్ గా సరిపోతాయి. ఇవి వచ్చేసి కిటికీలు మేరకండి. కిటికీల మీద మనకి ఏంటంటే సపోర్ట్లు ఏమి ఉండవు కాబట్టి కిటికీ ఉన్నాయి.
కిటికీ మీద సపోర్ట్ కిటికీ మీదకి పెద్దవి అనమాట. అలాగే మనకి దర్వాజా మీద మన సపోర్ట్లు ఉంటాయి కాబట్టి ఈ దర్వాజాల మీదకి ఈ చిన్నవి అనమాట. చిన్నవి ఇది అందులో పార్టీషన్ దర్వాజా కాబట్టి ఈ చిన్నది అనేది వస్తుంది అనమాట. సేమ్ పొడవు అయితే మనకి అంతే 400 ఉంటుంది. వెడల్పు మందం తగ్గుతుంది. వెడల్పు వచ్చేసరికి 5 అంగుళాలు అండి. అలాగే మందం కూడా మనకి 3 అంగుళాలు అనమాట. 3.5 అంగుళం ఈ పార్టీషన్ ఇక్కడ వస్తాయి. ఇకపోతే ఇవన్నీ ఏంటంటే ఇది మనకి దర్వాజాల మీదకి ఇక్కడ చూస్తున్నారు కదా, అవి మనకి 9 అంగుళాల 9 అంగుళాలు కట్టుబడి అనమాట. 9 అంగుళాలు కట్టుబడి మీదకి వచ్చి ఇవన్నమాట. దాని కింద సపోర్ట్లు ఉంటాయి కాబట్టి సేమ్ పొడవు అంతే ఉంటాయి. అలాగే లెంత్ కూడా మనకి 8 అంగుళాల లెంత్ సేమ్ మనకి 8 అంగుళాల లెంత్ తోట పోయడం జరిగింది. కాకపోతే హైట్ అనేది తగ్గుతుంది అనమాట. 3.5 అంగుళం సైడ్ ఇవి పోసాం. ఇవి మాత్రమే మనకి 5.5 అంగుళం అయితే పోయడం జరిగింది. ఇవి కిటికీల మీద సపోర్ట్లు అనమాట. కింద ఉండదు కాబట్టి హెవీగా పోయడం జరిగింది. 4 రాడ్లు 4 సోల్ అనేవి యూజ్ చేసి ఇవన్నీ కూడా పోయడం జరిగింది. అలాగే ఇవి పోసిన తెల్లారి మరుసటి రోజు వచ్చేసి ఇవన్నీ కూడా మనకి రాళ్ళు కానీ మీరు ఏమైతే అడ్డం పెడతారో అవన్నీ కూడా తీసేసి మనకి ఇవన్నీ ఇంకా వాటర్ క్యూరింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి, మార్నింగే వచ్చి వీటిని కదిలిచ్చేసినట్లయితే మనకి తర్వాత ఈజీగా మనకి ఇవి పైన పెట్టుకోవడానికి వస్తాయి అనమాట. లేదా అలాగే వదిలేశారంటే మీరు తీసే టయానికి ఇవి బాగా గట్టిగా ఫిట్ అయిపోయి ఉంటాయి కాబట్టి తర్వాత మీరు రాళ్ళు అడ్డం పెట్టి పోసినట్లయితే రాళ్ళు అనేవి పగిలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే కర్రలు ఇవి ఏమన్నా బద్దలు చెక్కలు అలాంటివి అడ్డం పెట్టి పోస్తే అవి కూడా గట్టిగా పట్టుకొని మనకి అక్కడ కొంచెం పగిలే ఛాన్స్ అయితే ఉంటుంది. మార్నింగ్ వచ్చేసి వీటిని కదిలిచ్చేసి రాళ్ళు కానీ కర్రలు ఇవన్నీ తీసేసి తర్వాత మీరు క్యూరింగ్ చేసుకోండి. నెంబర్ 1 గా సెట్ అవుతాయి. ఇక వీటిని ఎన్ని రోజులు క్యూరింగ్ చేసుకొని తర్వాత మనం వాడుకోవాలి అన్న విషయానికి వచ్చినట్లయితే సుమారుగా వీటిని ఒక వారం రోజులు అనేది మనం తడుపుకొని ఆరబెట్టాలండి. ఇలా వారం రోజులు తడుపుకొని ఆరబెట్టిన తరువాత వీటిని దర్వాజాలు అలాగే కిటికీల పైన మనకి వీటిని ఎక్కించి ఆ పైన దీని మీద మనకి లోడు పడేటట్లు కట్టుబడి అనేది కట్టినట్లయితే పర్ఫెక్ట్ గా అయితే మన ఇంటికి సెట్ అవ్వడం జరుగుతుంది. ఇది మనకి తక్కువ బడ్జెట్ లో లెంటలు పోసుకునే పద్ధతి అండి. ఇక మనకి మరొక పద్ధతి నేను ఆల్రెడీ చెప్పాను, సెంటరింగ్ ఇవన్నీ పెట్టించుకొని చేసుకునే పద్ధతి అని. దానికి ఎక్కువ బడ్జెట్ కూడా అవుతుంది. దాని గురించి మనం మరొక వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయండి. ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.